ఇలా కవిత గారు మాట్లాడుతూ చెప్తున్నది, కృష్ణార్జునుడు కలిసి కేసీఆర్కు కళ్ళకు గంతలు కట్టిండ్రని. కృష్ణార్జునుడు కాదు తల్లి, వాళ్ళు దుర్యోధన దుశ్శాసనులు. వాళ్ళు ధృతరాష్ట్రునికి కళ్ళకు గంతలు కట్టిండ్రు. కళ్ళకు గంతలు కట్టింది తిప్పుకున్నా కూడా చూసి ఏం చేయలేక మరి అచేతనంగా కేసీఆర్ కామ్గుంటుండో. కానీ ఇలా పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణబద్ధుడై వాళ్ళ పార్టీని నాశనం చేస్తా అని శబదం తిన్నట్టే ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న తీరు. ఇలా ఇన్ని ఎన్నికలు మేము గెలిచినా కూడా నీకు కనబడలేదు ఒక ఎత్తు అయితే, జూబ్లీహిల్స్లో నువ్వు పెద్ద ఎత్తున ప్రచారం చేసినావు కదా, నా ప్రతిభకి ఇది ఒక తీరు చూడు, నేను రేపు గెలుస్తా, మీ సోషల్ మీడియా వాళ్ళ కూడా మీ హ్యాండిల్స్లో మేము గెలుస్తున్నామని చెప్పేసి. సోషల్ మీడియానో నెట్నో లేదంటే టీవీలనో నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవరు. ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం, సర్వేలనన్నింటినీ కొంటివి. సర్వే చేసాడు కేకే గాడు ఉన్నాడు పోరగాడు, ఈ మధ్య అటు ఇటు చేరుతూ వాని బొంద పెడితే అట్లాంటి ఒక పనికిమాలిన సర్వేలు చేసి, సర్వేలన్నీ మీ వైపు, ఎగ్జిట్ పోల్స్ మా వైపు, పూర్తిగా ప్రజలు మా వైపు వచ్చిండ్రు. ఇంకా రాలేదు. కనీస ఇంగితం ఉండాలి కదా. ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మహిళ అంతసేపు రోజువారీగా మా గోపన్న భార్య అంటివి. ప్రెస్ మీట్లో కనీసం ఒక మహిళను కూర్చోబెట్టుకొని చెప్పలేని దుస్థితి మీది. ఆమె క్యాండిడేట్ కాదు, మొత్తం నువ్వే క్యాండిడేట్ అయినట్టు తిరిగినావు. మొత్తం ఓటమి వచ్చేవరకు ఏంది బోటాబోటీ, 25,000 నీకు బోటాబోటీ అనిపిస్తే నీకంటే పిచ్చోడి ఈ లోకంలో ఇంకోవడం ఉన్నాడా? ఒక కన్సిస్టెంట్ మెజారిటీ ఎవ్రీ రౌండ్. ఒక ఫస్ట్ రౌండ్లో 47 ఉన్నట్టుంది, లాస్ట్ రౌండ్లో 2400 సంథింగ్ ఉన్నట్టు. ప్రతి రౌండ్లో 3,000 పైచిలుకు ప్రతి రౌండ్లో. ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసింది అనేది మీకు తెలియదు. క్యాడర్లెస్ బూతు, లీడర్లెస్ డివిజన్. నువ్వు తప్పితే, నీ రోడ్ షోలు తప్పితే ఇంకెవరన్నా ఉండరా? ఫస్ట్ మీరు ఆత్మపరిశీలన చేసుకోరి. కనీసం ఆ సోయి కూడా లేదు మీకు. ఓడిపోయినాం, పోతేంది, మళ్ళా మొదలు పెడదాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం. నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. అనాలంటే కూడా ఒక రకంగా ఏదో అడ్డం వచ్చి మిమ్మల్ని తిట్టాలంటే కూడా ఒక సమస్య అవుతుంది. ఎందుకంటే ఓడిపోయి మీరు బాధల్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఒక అహంభావపూరిత ఇవాళ మాటలు వస్తున్నాయంటే ఇంకా మీకు రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసి, పతనం అయినాక కూడా ఇంకా మీరు ఆగట్లేరంటే ఇక మరి మీరు ఏంటి, కాలకేయులా లేకపోతే ఉంటాడుగా చంద్రముఖిలా, ఎట్లా నాకు అర్థం కావట్లే. ఆ అహాన్ని, ఆ బలుపును తగ్గించేది ప్రజలు, గుర్తుపెట్టుకో. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలుపును ఒక విజయ గర్వం లెక్క చూస్తలే, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం లెక్క చూస్తున్నాడు. 119 సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసిండో మేము దగ్గర నుండి చూసినాం. ఒక్క ఎన్నిక కూడా అట్నే చేసిండు. రేపు ఏ ఎన్నిక వచ్చినా, అది జిహెచ్ఎంసీ అయినా ఇంకే ఎన్నిక వచ్చినా, ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గెలిపించిన తీరు వేనోళ్ళ ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.